ఉపదేశసారంలో 8వ పద్యము. భేద భావనాత్ సోహమిచ్చసౌ భావనా అభిదా పావనీమత. దీనిలో త్వం పదార్థ శోధన చెప్తున్నాము. నేను అనే మౌలిక సత్యానికి అనేకములైన ముసుగులు వేసి ఆ ముసుగులే సత్యమనే భ్రమతో మనం జీవిస్తూ ఉంటాము. ఈ నేనుపై వేసిన ముసుగులన్నింటినీ మనం తొలగించగలుగుతామా? అదెంత పని అంటారేమో. అది చాలా కష్టం. ఎందుకనంటే నేను తండ్రిని, నేను కొడుకుని అనేది ఒక ఆపాదించుకున్నది. కాబట్టి ఇదంతా నడిపిస్తున్నది ఎవరన్నప్పుడు ఈ సర్వాన్ని ఒక మహాశక్తి నడిపిస్తోంది అని గుర్తుంచుకునే వాళ్ళు ఎంతమంది. కాబట్టి అభిమాన త్యాగం వద్దకు వచ్చేసరికి ఎవ్వరు కూడా అభిమానాన్ని వదలరు. కాబట్టి ఈ కులాభిమానం, మతాభిమానం, లోక వ్యవహారం అంతా నేనుపై వేసుకున్న అధ్యారోపము. ఇంతవరకు చెప్పాను. సో నేను బ్రాహ్మణుడును, నేను క్షత్రియుడును, ఇవి కూడా అధ్యారోపాలే. ఇంకా నేను పంజాబీని, మద్రాసిని అనేది ఇదంతా కూడా అధ్యారోపం. వీటన్నింటిని నేను తొలగించగలుగుతాను. ఇంకా నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, ఇది కూడా అధ్యారోపమే. ఇది కూడా గట్టిగానే పెట్టుకుంటాం. ఇదేమి అంత ఈజీగా తొలగదు. సో శరీర ధర్మానుసారము పురుషుడు, స్త్రీ అన్నప్పుడు శరీర ధర్మానుసారము ప్రతి సృష్టి కోసము ఇవన్నీ ఏర్పాటు, భగవంతుని యొక్క ఏర్పాటు. మీరు నేను ఏర్పాటు చేయలేదు కదండి. మనకు తెలియదు కూడా. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అన్నది కూడా నువ్వు పెద్ద అయ్యే వరకు నీకు ఏమీ తెలియదు. సో అటువంటప్పుడు కానీ లోపల మాత్రము ఒక అహంకారము అలాగే ఉండిపోతుంది. సో నేను స్త్రీని అంటే అహం పురుష అన్నప్పుడు పురుష అంటే ఆత్మ అని అర్థం. పురుష అంటే పురుషుడు కాదు. డూ చేర్చేస్తే, అన్నింటికీ డూ చేర్చేస్తే అదొక సింగిల్ పర్సన్ కింద అయిపోతుంది కాదు. పురుష అంటే ఆత్మ. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. అహం పురుష, నేను ఆత్మని. అహం అంటే నేను, పురుష అంటే ఆత్మ. అప్పుడు దీంట్లో అసలు స్త్రీ పురుష భేదమే ఉండదు. అప్పుడు అందరూ ఆత్మలు అన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఈ భేదం పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, మనస్సుకి మీరు తెలియచేయటానికి, అంటే మనస్సులో మనకి ముద్ర పడిపోయి ఉన్నవన్నీ నెమ్మదిగా తొలగించుకోవడానికి మీరు ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అహం పురుష అంటే అహం స్త్రీ అని కూడా కాదు. భాగవతంలో దీనికి ఒక స్టోరీ ఉంటుంది. కొందరు యువతులు స్నానం చేస్తూ ఉంటారు. ఇంతలో సుఖమహర్షి అటుగా వెళ్తాడు. వెళ్తే వాళ్ళు పట్టించుకోకుండా అలాగే స్నానం చేస్తారు. వెనకాలే అతని తండ్రి అయిన వ్యాస మహర్షి వెళ్తాడు. వాళ్ళు వెంటనే గబగబా బయటి గట్టు మీదకి వచ్చి బట్టలు కప్పుకుంటే ఆయన ఆశ్చర్యపోతాడు. యువకుడు, యంగ్స్టర్, నా కుమారుడు వెళ్తూ ఉంటే వీళ్ళేమో అస్సలు పట్టించుకోకుండా మామూలుగా వెళ్ళిపోయారు. నేను ముసలివాడిని అయ్యుండి ఇంత 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసి నేను వెళ్తుంటే బట్టలు కట్టుకుంటున్నారు వీళ్ళు అని ఆయన ఆశ్చర్యపోయి వాళ్ళ వద్దకు వెళ్ళి అడుగుతాడు. ఏమని అంటే శుకుడు స్త్రీ పురుష విభాగం అంటే వాళ్ళు అడుగుతాడు, ఎందుకు మీరు ఇలా చేశారు? నేను ఓల్డ్ మ్యాన్ కదా, నేను వచ్చినప్పుడు బట్టలు కట్టుకున్నారు, యంగ్ మ్యాన్ వచ్చినప్పుడు మీరు బట్టలు వేసుకోకుండా అలాగే ఉన్నారని. అంటే వాళ్ళు చెప్తారు, శుకుడికి స్త్రీ పురుష విభాగము లేదు, ఆత్మగా జీవిస్తున్నాడు, ఆత్మగానే ఉన్నాడు. కాబట్టి మేము బట్టలు కట్టుకోవాల్సిన అవసరం లేదు, అతని దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని ఆ యువతులు చెప్పారు. అంటే శుకుడు చిన్నప్పటి నుంచి కూడా పూర్తిగా భగవద్ధ్యాసలో ఉంటాడు. సో అతని తండ్రి అయిన ఇతను పెద్దవాడైన వ్యాస మహర్షి ఇంకా జీవభావంలో ఉంటాడు. కాబట్టి అందుకని మేము
వస్త్రధారణ చేసుకోవలసి ఉంది అని చెప్తారు. అయితే ఇది శుకుడు గొప్పవాడు, వ్యాసుడు తక్కువవాడు కాదు. అతని దృష్టి ఎలా ఉంది. అలాగే మనం కూడా అంతే. ఎవరు ఎలాంటి వాళ్ళు కంటే మన ధ్యాస ఎక్కడ ఉంది. మీరందరూ సాధన చేస్తూ ఉంటారు. ఒక పక్క సాధన చేసేస్తారు, ఒక పక్క ప్రపంచ వ్యామోహంలో కూడా ఉంటారు. సో తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి తప్పేముందండి, ప్రపంచంలో తిరుగుతున్నాం కదా, ప్రపంచంలో తిరుగు, మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకోక్కర్లేదని ఒకటి చెప్తారు. ప్రపంచంలో ఉన్న నేను ప్రపంచానికి అంటకుండా ఎలా జీవించాలి, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. దాంట్లోనే ఉంటాను, కానీ అది అంటకుండా నేను ఎలా ఉంటాను, అంటకుండా నేను ఎలా జీవించగలుగుతాను, ఇది నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి అహం పురుష అంటే నేను ఆత్మని. ఈ సంసారంలో అందరి మధ్యలో అన్నింటిలోనూ నేనుంటాను. కానీ నేను పలానా బ్రాహ్మణ్ణి, పలానా క్షత్రియాసు, పలానా 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 దేశం, పలానా ప్రాంతం, గోత్రం, నామం, రూపం, ఇవన్నీ కూడా జస్ట్ నా ఐడెంటిటీ లోకానికి తెలియచేయటానికే తప్పించి, లోపల మాత్రము నేను క్లియర్‌గా ఉండాలి అనంటే కనుక అహం పురుషః. పురుషః మీన్స్ ఆత్మ అనేది మనం తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోగలిగితే కనుక చాలా ఈజీ. ఏమి ఈజీ అంటే అంటకుండా, అంటకుండా మీరు క్లియర్‌గా ఉండడం ఈజీ. అంటే బంధము లేకుండా, అటాచ్‌మెంట్ లేకుండా జీవించగలుగుతారు. అలా కాకపోతే గనక సాధన చేసి నేను డిటాచ్ అవుతాను అని మీరంటే సాధన ఇదే సాధన. ఏది సాధన? అహం పురుషః అనేది ఎప్పుడు దృష్టిలో ఉంచుకోవడము సాధన. నేను ఆత్మని అన్నప్పుడు ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి బంధము లేదు. జస్ట్ ఆ ఎనర్జీ ఉండడము. దాంతో అన్నీ జరుగుతుంది. అన్నీ జరిగినా ఏమీ అంటకుండా ఆయిల్ ఉందనుకో, ఆయిల్ వాటర్ మీద వేసి ఆయిల్ సేమ్ వాటర్ లాగే ఉంటుంది. కానీ దేనితోటి కలపదు. అలానే మీరు దాన్ని పట్టుకుంటే చేతిని గట్టిగా పట్టుకుంటే వదలదు. వాటర్‌లో ఏసారనుకోండి, అంత పెద్ద నీటిలో కూడా అలా తేలిపోతుంది. సో, మనం గూడా అందులోనే ఉండాలి, కానీ అంటకుండా ఉండాలి. దీనికి రామకృష్ణుడు ఒక ఉదాహరణ చక్కగా చెప్తారు. పాలల్లో వెన్న కనపడదు, తెలియబడదు. అది పొయ్యి మీద పెట్టి మరగబెట్టి, మరగబెట్టి ఆ విపరీతమైన హీట్ ఇస్తే గనక అది మరిగి దానిపైన తేరుతుంది చూడండి. మీగడ తేరుతుంది. మీగడ తేరితే వెన్నొచ్చేస్తుందా? దాన్ని మళ్ళీ తోడు అంటే కాలంలో ఏమి అంటకుండా, కదపకుండా, మీరు కాలంలో అస్సలు కదపకుండా, అంటకుండా కాలంలో అలా ఉంచాలి. అంటే దాన్ని అలా ఏకాగ్రము చేయాలి. ఏకాగ్రము చేసి పెరుగు చేస్తారు. చేసిన తర్వాత సరిపోలేదు. దాన్ని శ్రమ పెడతారు. ఎంత శ్రమ పెడతారు? చిలికి, చిలికి, చిలికి దాన్ని కొట్టి, 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 కొడితే ఆ లోపలున్న వెన్న పైకొస్తే అప్పటి వరకు అందులోనే ఉంది కదా! తర్వాత మీరు కలపండి ఆ మజ్జిగలో ఆ వెన్న మీరు కలపలేరు. పైకి తేరు. మనం గూడా అంతే. ఈ లోక వ్యవహారంలో ఎంత కూరుకుపోయినా మీరు ఓంకారం కానీ, సోహం అంటే ఓంకారమే సోహం కూడా. దాన్ని రిసీవ్ చేసుకుని, మనలోనే ఉన్న అన్నీ కూడా అంటకుండా ఉండడం అంటే తప్పనిసరిగా సాధనలో ఏదో ఒక దాన్ని రిసీవ్ చేసుకోవాల్సి.
ఎలా అయితే అగ్నిలో ఆ హీట్ చేసి దాన్ని దెబ్బలు కొట్టి కొట్టి పైకి తీసుకొచ్చారో, అలాగే జ్ఞానము, జ్ఞానాగ్ని, జ్ఞానం అనే దాన్ని రిసీవ్ చేసుకుని వైరాగ్యం అనే దెబ్బలు తగలాలి మనకి. తగిలితే తప్పించి మదనం జరగదండి. మదనం జరిగితేనే మనిషి బయటకు వస్తాడు, ఒరిజినల్ మనిషి. అది జరగకపోతే స్వార్థము, అసూయ, ఎన్నో రకాల కామ క్రోధాలతోటి ఈ మనిషి పక్కకు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది గుర్తించాలి. ఇది గుర్తిస్తే తప్పనిసరిగా మనము వేసుకున్న అధ్యారోపాలు ఇవన్నీ కూడా పక్కకి తొలగాలి అనంటే నేను గురించి తెలియాలి. నేను మీన్స్ అహం. అహం అంటే అహం ఆత్మ. కాబట్టి ఆ సత్యం తెలిస్తే, ఆ సత్యం ఏమిటి అనంటే సోహం. అంటే సోహం అన్న ఓం అన్న ఒక్కటే. ఆ ఓం అన్న సోహం అన్న ఒక్కటే. మీరు ఎలా తిరిగేసి మాట్లాడినా, ఏం మాట్లాడినా సౌండ్ మాత్రం ఒక్కటే. అక్షరాలు వేరు అని అనకూడదు. లోపలున్న సౌండ్ని, ఏ సౌండ్ అయితే ఉందో దాన్ని లిపి రాసుకున్నాము. రాసుకున్నప్పుడు ఎలా అయినా రాసుకుంటాం. అలా కాదు. కాబట్టి చాలా మంది సోహం అని ఇంత పొడుగు సాగదీసినా, ఏం చేసినా అది కూడా ఓంకారంలోకే వస్తుంది. అయితే ఇక్కడ ఆ ఓంకారం పలికేటప్పుడు, ఓం అన్నప్పుడు ఇది ఆడవాళ్ళ ఓంకారం, మగవాళ్ళ ఓంకారం అన్నది. లేకపోతే సోహం అన్నప్పుడు, లేకపోతే ఒక మంత్రం ఓం నమ శివాయ, ఓం శ్రీరామ అనే ఒక మంత్రం చెప్పిన దానికి ఆడవాళ్ళు వేరు, మగవాళ్ళు వేరు ఉంటుంది. అందరికీ ఒకటే వర్తిస్తుంది. అందరికీ ఒకటే ఎందుకు వర్తిస్తుంది అనంటే ఉన్నదంతా ఒక్కటే కాబట్టి ఆత్మన్ అనే శబ్దము స్త్రీలింగము, పుల్లింగము లేకుండా ఒకే ఒక్క స్వరూప స్థితి అన్నాడు. స్వ అంటే స్వయం రూపము. అంటే రూపం అంటే మళ్ళీ ఈ రూపం కాదు, స్వయం స్థితి అని. దానికి లింగ భేదము లేదు. అందుకే మీ స్వరూప స్థితిలో నిలిచి ఉండండి అని నేను ధ్యానంలో చెప్తాను మీకు. ధ్యానంలో ముందు వాయిస్ అంతా కూడా ఎంతో రీసెర్చ్ చేసి పెట్టింది. అంటే మైండ్ లో ఆ స్వరూప స్థితి అనేది కావాలి అని మీకు అనిపించాలి అని అంటే రోజు దాని మీద మనం దృష్టి పెట్టాలి అని అంటే ఆ స్వరూప స్థితిలో ఉండడం అనేది తెలియాలి. కాబట్టి మీ స్వరూపంలో లింగభేదం లేదు. అందుకని మీరు స్వరూప స్థితి అంటే ఆత్మస్థితి. ఆత్మస్థితిలో నిలిచి ఉండండి ధ్యానంలో అని తెలియచేస్తాను. కాబట్టి మీ స్వరూప స్థితి ఏమిటి అని అంటే ప్రేమ స్థితి, శక్తి స్థితి, ఆనంద స్థితి అని చెప్తాను. ఎందుకు? అన్ని కలిసి మీరు ఆనంద స్థితులు. మరి దుఃఖం వస్తోంది. ఏ దుఃఖము నేను అంటించుకున్నాను. ఎందుకు అంటించుకున్నాను అంటే నేను పలానా, లేకపోతే నేను స్త్రీని కాబట్టి వీళ్ళందరూ నన్ను తొక్కేస్తున్నారు. ఏంటండి తొక్కేసేది? ఎవరెవరిని తొక్కేసేది ఏమి ఉండదు. మన ఊహ అలా ఉంటుంది. నన్ను నిన్ను ఎవడండి బంధించగలడు? ఎవరు బంధించగలరు చెప్పండి? ఇప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు. మీరు ఒక కలగన్నారు. ఎవరైనా బంధించగలిగారా? ఎవడు తిరగబడి కొట్టడు, మిమ్మల్ని ఎవరు బంధించలేరు. మరి ఉట్టప్పుడు పగలు నన్ను బంధిస్తున్నారు అంట. సో ఓకే, వాళ్ళెవరు మనల్ని బంధించడానికి అని ఎదిరించమని నేనేం చెప్పట్లేదు. మూర్ఖుల మధ్యలో ఉన్నాం అనుకుని యాక్సెప్ట్ చేసేస్తే గొడవ వదిలిపోయాంట. రెండే రెండు పద్ధతులు. నువ్వు యాక్సెప్టెన్సీ వస్తే యాక్సెప్ట్ చేసేయడం, నాకు యాక్సెప్ట్ రాదు అంటే పక్క తప్పు. రెండే రెండు పద్ధతులు. ఇంకిన్ని పద్ధతులు ఉండవు. ఓకే. నన్ను నేను యాక్సెప్ట్ చేయటం ఫస్ట్. ఇతరులను యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ నన్ను నేను యాక్సెప్ట్ చేయాలి. నన్ను నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నేను ఆత్మని లేదా నేను అనంతమైన దివ్య శక్తిని అని నేను యాక్సెప్ట్ చేస్తే
అనంతమైన దివ్యశక్తిని ఎవడండి తిట్టగలడు? ఎవడండి ఆపగలడు? ఎవడు బంధించగలడు? ఎవడు ఇబ్బంది పెట్టగలడు? అయిపోయాయి. లేదు. నేను ఎవరినైనా యాక్సెప్ట్ చేసేస్తాను అన్నామనుకోండి. నువ్వేమైనా తిట్టుకోరా నాన్న. సో, నన్ను కాదు తిట్టేది. నా ఈ శరీరాన్ని. అన్నప్పుడు ఈ శరీరం నేను కాదు కదా! అంటే ఇలా కుదురుతుందంటారా? ప్రాక్టీస్ చేస్తే కుదురుతుంది. ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఒక 20 సంవత్సరాలు చదువుతారు. ఆ 20 సంవత్సరాల చదువు ప్రాక్టీస్ చేస్తే తప్పించి మీకా చదువు వంటబట్టినట్టు కాదు. ఓ మెడిసిన్ చదివారనుకోండి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుతారు. మళ్ళీ దాన్ని మెడిసిన్‌ని మీరు రిసీవ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే తప్పించి మిమ్మల్ని డాక్టర్ అనరు. ఇంజినీరింగ్ చదువుతారు. దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే మిమ్మల్ని ఇంజినీర్ అంటారా? నేను ఆత్మని. దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు ఆత్మ ఎలా అవుతావండి? అంటే నువ్వు ఆత్మవే కానీ నాకు వంట వచ్చు అన్నారు. వంట వచ్చు అని ఎలా తెలుస్తుంది? మీరు వండి అందరికీ పెట్టినప్పుడు తెలుస్తుంది నీకు వంట వచ్చు. కదా! సో, నేను గృహిణిని. ఆ గృహాన్ని నిర్వహించే బాధ్యతను నేను తీసుకుంటే గృహిణవు. సో, ప్రతి దానిలో చూసుకుంటే అర్థమైపోతుందండి. కానీ ఇంత చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అనంటే ఎక్కడో ఉన్నాం. ఒక ఒక వేగంలో ఉన్నాం. ఈ వేగం నన్ను మింగేసింది. ప్రతి వేగం మనల్ని మింగేస్తుంటే ఎలాగండి? అప్పుడు నువ్వుగా జీవించట్లేదు. వచ్చావు ఇంత అందమైన జీవితానికి. ఎందుకు? దాన్ని ఆస్వాదించేంత టైం లేదు. ఆస్వాదించటం అంటే ఫుడ్డు, బట్టలు, వస్తువులు ఇదండి ఆస్వాదించటం. ఎంతసేపు ఆస్వాదిస్తావు వాటిల్ని? మళ్ళీ పాతబడిపోతాయి. కొత్తది బజార్ నుంచి తెచ్చుకున్నంత సేపు దాని మీద నా చూపు 10 నిమిషాలు. అంతకంటే ఎక్కువ ఉండదండి. బలవంతంగా పెట్టినా ఇంకొక 4 సార్లు. పోనీ 10 మందికి మీరు చూపించినప్పుడు, ఆ కాసేపు వాళ్ళు పొగిడినప్పుడు 2 మినిట్స్, 1 మినిట్. ఆ తర్వాత వాళ్ళు పాతబడిపోయి నువ్వు ఎన్ని సార్లు పెట్టుకున్నా ఇదెక్కడిదని అడగరు. నీ వంక చూడరు. అప్పుడు ప్రతిదాని మీద నీకున్న ధ్యాస సెకండ్సు, మినిట్సు దాని కోసం నిన్ను నువ్వు మర్చిపోయే మానసిక పరిస్థితిలో ఉంటే మనిషి యొక్క జ్ఞానం ఎందుకండి? సో, నేను మనిషిని అనడానికి కుదరదు. నీకు జ్ఞానం ఉంటేనే మనిషి కింద లెక్క. బట్టలు వేసుకుంటే మనుషులవుతారేంటండి? నగలు పెట్టుకుంటే మనుషులవుతారా? మానవత్వము అంటే సహృదయము, సహృదయము, జ్ఞానము. ఈ 2 ఉన్నాయి మనిషికి. ఆ 2 నీ ఆభరణాలు. ఆ 2 తీసేస్తే నువ్వు మనిషివెలా అవుతావండి? ఆ 2 తీసేసి యంత్రాల్లా తిరుగుతున్నారు మనుషులందరూ. యంత్రాలే అవుతారు. మనిషి అవ్వరు. యంత్రాలే అవుతారు. యంత్రము పేరు పెట్టుకుంది. యంత్రము బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. యంత్రం పిల్లల్ని కంటోంది. ఇంకా నేను ఇలా అన్నా చెప్పాను. భగవాన్ అయితే నడిచే శవాలని చెప్పాడు. నువ్వు ఆత్మగా జీవించకపోతే న శవాలు పెళ్లి చేసుకుంటున్నాయి. శవాలు పిల్లల్ని కంటున్నాయి. శవాలు నడుస్తున్నాయి. శవాలు బట్టలు వేసుకుంటున్నాయి. శవాలు సోకులు చేస్తున్నాయి అన్నాడాయన. ఇంకా అంత మాట ఎందుకండి ప్రొద్దుటే. కాబట్టి ఈ యంత్రాల్లా జీవించటం అనేది అలవాటు పడిపోయున్నాం. భోంచేస్తున్నప్పుడు మనల్ని మనం చూసుకుంటే అర్థమవుతుందండి. టక 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 కూరేసుకుంటాం. దేనికి భోంచేస్తున్నాం? దేనికి భోంచేస్తాం? అంటే ఏమో భోంచేస్తాం అంతే. సో, ఆస్వాదించటం చేతగాదు. అలాగే లైఫ్‌ని ఆస్వాదించటం చేతకాదు. మహాత్ములందరిని చూస్తే హిమాలయాస్‌లో మహాత్ముల్ని చూస్తే వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. వాళ్ళ కుటీరాలు గాని, వాళ్ళ గుడారాలు కానీ, వాళ్ళ గుహలు గాని మీరు చూస్తే ఏముండదు. ఒక మూలన కొన్ని బట్టలు, కొద్దిగా వస్తువులు ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంటారు. అంటే అన్నిటిని మనకలా పేర్చి కూర్చోరు. పొలోమని పేర్చుకుని మధ్యలో కూర్చుని, మన దృష్టి ఎటు పెట్టాలో తెలీదు. ఇలా 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 డివైడ్ చేస్తాం. కాబట్టి ఆత్మ మీ స్వరూపము. ఆ స్వరూపములో శాంతి ఉంది.
ఆ స్వరూపములో ఆనందముంది. అది మనం తెలుసుకుంటే, ఆత్మస్వరూపులుగా లింగ భేదం లేనప్పుడు నీకు భయమేది? భయం ఎక్కడి నుంచొస్తుంది? ఇవన్నీ ఈ సంఘటనలన్నీ మన మీద ఒక ప్రభావం చూపించినప్పుడు ఆహ్, ఒక ఆదరణ అనేది ఒక ప్లేస్‌లో ఒక ఆదరణ అనేది కావాలి కాబట్టి, దానికి మనం చేయాలి. అన్నప్పుడు బలవంతంగా నిలబడటమంట. అటువంటి టైంలో మన మానసిక పరిస్థితిలో తప్పనిసరిగా థాటొస్తుంది. ఆ థాట్‌లో భయం. నేనివంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి థాట్ వెనక మన జీవితం ఉంటుంది. జీవితం మీన్స్ జీవితంలో పడ్డ ఇబ్బందులు, ఏవో సంఘటనలు ఇవి ఆ థాట్‌ని క్రియేట్ చేస్తాయి. క్రియేట్ చేస్తే దానికి మనం లొంగిపోతాం. నేనేం చెప్తున్నానంటే, అలా లొంగకుండా ఉండాలనంటే, ఆ జ్ఞానం కావాలి, ఆ పట్టు కావాలి, ఆ బలం కావాలి. ఇన్ని సంవత్సరాలైనా ఆ రాత్రి ఆహ్, అంటే ఈ శరీరము స్త్రీ కాబట్టి, ఇప్పుడు ఇదంతా వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఈ శరీరము స్త్రీ కాబట్టి, ఎవరైనా వచ్చి మన మీద పడి ఏదైనా చేస్తే సమాజంలో పరువు పోతుంది గదా! అన్న దాని మీద ఉన్న భయం వచ్చింది తప్పించి, లేకపోతే ఆ భయం రాదు. అటువంటి భయము ఏదైతే మన మనస్సులో ముద్ర పడిందంటే, నేను స్త్రీని అనేది గట్టిగా ముద్ర పడింది కాబట్టి, నైట్ ఎవరైనా వస్తే మన పరిస్థితి ఏంటి? అన్నది వచ్చింది. అలా అని నేను ఆత్మని అని ఎవడికో చెప్తే కుదరదు. రక్షణ కావాలి కాబట్టి ఇవన్నీ. అయితే ఆ థాట్ వచ్చినప్పుడు నా బలం ఏంటంటే భగవంతుడు. భగవంతుడు ఉండగా ఈ మనుషులకి జడవడం ఏంటి? అని ఆ థాట్ వచ్చినప్పుడు ఆ తెల్లవార్లు నిద్ర ఉండదు మనకి. కానీ ఆ నిలబట్టము ఒక్క భగవంతుని యొక్క బలంతో. ఇన్ని ఎదుర్కొన్నా కూడా ఎక్కడో సొసైటీ నుంచి ఎన్నో రకాల ఘర్షణలొస్తాయి. వచ్చినా కూడా మనం ఆ నిలబడే శక్తి నాకైతే ఓంకారంతోటే వచ్చింది. ఇంకొక దాంతో లేదు. సో, అటువంటి టైంలో మనం కూర్చొని ఓంకారం చేసుకుంటున్నప్పుడు తిరిగి ఎప్పుడు తెల్లారిందో తెలిసేది. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఓంకారం యొక్క మహాశక్తి ఎన్ని భయాల్ని బయటికి తీసింది అన్నప్పుడు, ఈ ప్లేస్‌లో నాకు తోడు, నీడ అన్నీ ఓంకారమే. ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చాక అందరు మనుషులు వస్తారు. కానీ మనం ఒక ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఎదుర్కొంటున్నప్పుడు, ఉంటున్నప్పుడు అటువంటి సిట్యుయేషన్‌లో మనకి ఏదైతే ఆధారమయిందో, ఆ ఆధారాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి అంటాను నేను. సో, ఏదైనా మన ఒంటి మీద ఉన్న ప్రారబ్ధం ఏదైతే ఉంటుందో, దాంట్లో మనుషులు నలిగిపోవడం అనేది సహజం. కానీ ఆత్మగా నేను ఉన్నాను అని బలం రావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే జీవభావంతో మనం ఎన్నో జన్మల నుంచి వచ్చేసాం. అది శరీర ధ్యాస. ఆ శరీర ధ్యాసతో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలు కూడా గడిపేసుంటాం కాబట్టి, ఆ బలం పట్టుకొని ఉంటుంది కాబట్టి, అది తొలగించటానికే ఈ ప్రయత్నం అంతా. అనుభవమే పాఠమండి. ఇక్కడ పుస్తకం పాఠం చెప్పలేదు. ఏ గ్రంథాలు అన్నీ కూడా జస్ట్ మనల్ని మార్గం వైపు తీసుకెళ్తాయి తప్పించి,
మన ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉంటుందో, అంటే లైఫ్‌లో మన సఫరింగ్‌లో మన సుఖాలు అసలు మనకి గుర్తుకు రావు. వట్టి సఫరింగ్‌లు గుర్తుకొస్తాయి. ఆ సఫరింగ్‌లో జ్ఞానం రావాలంటున్నాను నేను. ఆ సఫరింగ్‌లో జ్ఞానం రాకపోతే మనల్ని మనం మర్చిపోయి జన్మ వేస్ట్ అయిపోతుందండి. కాబట్టి ప్రతి సఫరింగ్ వెనక మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఆ రోజు మనం పిరికితనంతో ఇక్కడ నిలబడలేకుండా ఉండగలిగితే, ఇవాళ ఎంతోమంది ఆడపిల్లలు ఇక్కడ సంతోషంగా ఉండలేరు. ఈ భూమి అంతా కూడా ఒక హాయినివ్వాలి, ఒక శాంతినివ్వాలి. దానికోసము ఎంత స్ట్రగుల్ పడినా పర్వాలేదనిపిస్తుంది. నాతో పాటుగా ఎంతోమంది ఆడపిల్లలు కృషి చేస్తున్నారు. ఈ ఈ భూమి మీద వాళ్ళేదైతే పొందారో అది అందరూ పొందాలి అనే ఒక సంకల్పంతో కృషి చేస్తున్నారు. సో, అప్పుడు ఒంటరి. ఇప్పుడు ఒక మహాశక్తిగా ఇంతమంది ఉన్నారన్నప్పుడు రోజు హ్యాపీగా ఉంటుంది. అంటే ఆ ఒక్క క్షణం అప్పుడు నిలబడినప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోకుండా ఇక్కడ నిలబడినప్పుడు ఈరోజు ఆ హ్యాపీనెస్ వచ్చింది. ఆ హ్యాపీనెస్ అనేది అది ఎవ్వరూ ఇవ్వలేరు. అది వస్తువులు ఇవ్వలేదు. ఏ సంపద ఇవ్వలేదు నాకు. కేవలం భగవంతుని యొక్క ఆ దివ్యత్వం, ఆ శక్తి అని పట్టుకున్నప్పుడు దాని నుంచే బలం వచ్చింది. నేనేం చెప్తానంటే ఆ బలాన్ని వదలొద్దంట. మిగతా ఏ బలాలు డబ్బు కానీ, లేకపోతే వస్తువులు కానీ, మనుషులు కానీ, ఏ బలమైనా సరే, ఈ బలం ముందు అది సరిపోదు. ఎప్పుడైతే నువ్వు భగవంతుని యొక్క దివ్యత్వం ఏదైతే ఉందో అది నేను పట్టుకోగలుగుతామో, అన్నీ పక్కకెళ్ళిపోతాయి. అన్నీ మన కాళ్ళ దగ్గరికొస్తాయి. చాలా ఆశ్చర్యమేస్తుంది. ఇక్కడే ధ్యానం చేస్తూ అదే మట్టిలో ఆ ప్లేస్‌లో అంతా ఓంకారము ప్రతిధ్వనించినప్పుడు అదే మట్టి నుంచి మొక్క వస్తుంటే విత్తనం చిన్న మొక్క వస్తున్నప్పుడు నేను నేను పొందిన ఆనందం ఎవరికీ తెలీదు. అది బయటకొస్తున్నప్పుడు చీకట్లో రాత్రి కూడా సెల్ లైట్ వేసుకొని కూర్చొని అది వస్తుందా లేదా చూసిన క్షణాలున్నాయి. సో, వాటర్ లేదు. వాటరు కోసం నానా తిప్పలు. అన్ని రకాల ఇబ్బందుల నుంచి ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి పువ్వులు, కాయలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అందరూ ఇంత నందనవనం అంటుంటే సో, వాళ్ళు పొగడ్త కాదు. ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ ఇది ఆహ్, మొత్తం ఈ ఆ ప్లేస్‌ని నాకు మీరు నమ్మరు. ఇక్కడి నుంచి వదిలి ఇప్పుడు అమెరికా రావాలన్నా బెంగే. రోజు రోజు దగ్గరకొస్తున్నప్పుడల్లా యూఎస్ టైమ్ దగ్గరకొస్తుంది అనంటే అదేదో నా మరణం దగ్గరకొస్తున్నట్టు ఉంటది. ఎందుకంటే ఈ ప్లేస్‌ని వదిలి దూరంగా వెళ్ళడం ఇష్టం ఉండదు. కానీ తప్పదు. ఇట్స్ మై డ్యూటీ. ఎందుకనంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మా అక్కలా అవ్వకూడదు. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు ఎవరైనా సరే ఆ స్ట్రాంగ్‌నెస్ బయట చొక్కాలు, ప్యాంట్లు వేసుకుంటారు. ఏదో బాడీ బిల్డ్ చేసుకుంటారు. కానీ లోపల మాత్రం చాలా పిరుగ్గా ఉంటారు. అలా ఉండకూడదు. మనకులా ఎవరు కష్టపడకూడదు. నాకు తెలీదు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు మాకు. అదేదో యుద్ధం కింద కొట్టుకుంటూ వచ్చాం. అలా సఫర్ అవ్వకూడదు. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీనెస్‌ని పంచాలి, అందరూ తెలుసుకోవాలి అనే తపన ఈడ్చుకొస్తోంది. లేదంటే ఇన్ని కోట్లు ఇక్కడ పెట్టాము. హ్మ్. అంటే అలా లెక్క పెట్టకూడదు నా ఆస్తి ఇది అని. అది బ్యాంక్‌లో వేసుకున్నా ప్రశాంతంగా గడపొచ్చు కదండీ! కళ్ళు మూసుకోవడం వచ్చు. ఎందుకు చెయ్యాలి ఇవన్నీ? అన్నప్పుడు అది ఒక సంఘటన నుంచి వచ్చిన
అవిస్ అంటాం. ప్రతి సంఘటన ఒక మదనం నుంచి అంటే అందులో కూరుకుపోయి ఉన్న మేము గూడా భగవంతుడు ఇన్ని రకాలైన వేరియేషన్‌లో తిప్పినప్పుడు, ఆ మదనం నుంచి పుట్టినది ఇవన్నీ కూడా. ప్రతి మనిషికి వచ్చే కష్టాలన్నీ కూడా ఒక మదనం అంటాను. అవి కష్టాలు కాదు. ఆ మదనం నుంచి మనం నేర్చుకోవాలి అంటున్నాను. ఏం నేర్చుకోవాలి? అంటే నీ లోపల ఉండే ఆ దివ్యత్వము, దైవత్వము అది లేకపోతే నువ్వు లేవు. ఈ సఫరింగ్ అనేది టెంపరరీ. కానీ నువ్వనేది పర్మనెంట్. ఆ నువ్వు అంటే ఆత్మ. సో, ఈ నేనుని విడగొట్టడం అంత ఈజీ కాదండి. కలిసిపోతాం. సో, ఈరోజు హ్మ్. నేను అన్నప్పుడు, ఈరోజు నాతో ఉండే అన్నింటితో నేను కాకుండా అందుకే మీకంటూ ఒక టైం తీసుకోండి అంటాను. ఎందుకు? అంటే అన్నింటి నుంచి పక్కకి రావడానికి. రాత్రి నిద్రపోయినప్పుడు మీరు అలాగే చేస్తున్నారు. కానీ పగలు మీరు కలిసిపోతున్నారు. ఇది చెయ్యకపోతే ఎలాగా? ఇది చెయ్యకపోతే ఎలాగా? ఇది చెయ్యకపోతే ఎలాగా? అని ఆ ఇంపార్టెన్స్ ఇదికే ఇవ్వడమే తప్పించి నాకంటూ ఇంపార్టెన్స్ ఏది? నాకంటూ ఒక టైం, నాకంటూ ఒక ఇంపార్టెన్స్ అది కావాలి. అది నేనిచ్చుకోపోతే ఎవరిస్తారండి? అంటే నా మీద నాకు రెస్పెక్ట్ అనేది నేనివ్వకపోతే ఎవరిస్తారు? ఎవరో ఇచ్చే రెస్పెక్ట్ టెంపరరీ. అదంతా అవసరాలకిస్తారు. కానీ నేను అన్నప్పుడు ఆ నేనుకి, నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నాది కాదు. నా నేనుకి నేనివ్వాల్సిన రెస్పెక్ట్ మిగతా అన్నింటి నుంచి నేను సెపరేట్ అవ్వడమే నా రెస్పెక్ట్. అది నేనేం చెప్తానంటే, మీ నేనుకి మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. మిగతా అన్నీ పక్కన పడేసి రోజు మొత్తంలో నేనొక అరగంట, గంట నా కోసం నేను కేటాయించుకునే సమయం. ఇదంతా నా కోసమే కదండీ! అనకూడదండి. అన్నింటితో కలిసి మనం ఉన్నాం. ఎప్పుడైతే నేనిక్కడికొచ్చి నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకర్థమైన విషయం ఇది. ఎవ్వరు మన భావాలతో రారు. మన అవసరాలతోటే ఉంటారెప్పుడు. ఈ పని చేయాలి అనేది నా ఒక్కదాని భావన. దాంతో అందరూ కలవరు. ఉట్టప్పుడు అందరూ కలిసుంటారు. సో, అప్పుడు తెలుస్తుంది మనకి. నిజమైన వైరాగ్యం అప్పుడే వస్తుంది. సో, నేను అన్నప్పుడు ఎప్పుడు, ఎప్పుడూ మనం ఒంటరమే. మనం ఈ భ్రమలో బతుకుతూ ఉంటాము. అందరూ నా వాళ్ళనే భ్రమతో. అందుకే వాళ్ళు ఛీ అన్నప్పుడల్లా మనకు వైరాగ్యం వస్తుంది, బాధొస్తుంది లోపల. లేదు అంటే అంతా కలిసి ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరణము వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అనంటే, తప్పనిసరిగా నేను ఒంటరిగా జర్నీ చేయాలి. ఒంటరిగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు నేను ఒక్కర్తినే అన్నది నాకర్థమవుతుంది. అంతవరకు ఎందుకండి? ముందు అర్థమైతే హ్యాపీ లైఫ్ అంటాను నేను. హ్యాపీగా మీతో మీరుంటారు. మిగతా అందరితోటి ఉంటారు. ఇప్పుడు మేము అందరితో తెల్లారి లేస్తే వేల మంది జనంతో ఉంటామండి. హ్యాపీగానే ఉంటాం. బట్ నాతో నేను ఉన్నప్పుడు కూడా హ్యాపీగా ఉంటాను. కాబట్టి అల్టిమేట్‌గా హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ కోసమే ఇన్ని తిప్పలు పడుతున్నాం. కానీ ఇన్ని తిప్పల్లో ఎంతసేపు హ్యాపీగా ఉంటున్నాము అన్నది చూస్తే అల్టిమేట్‌గా ఎవ్రి మూమెంట్ హ్యాపీగా ఉండాలి అనంటే మన చుట్టుపక్కల మన కంటితో మనం రిసీవ్ చేసుకునేదంతా హ్యాపీగా ఉంది. సో, అలాంటి హ్యాపీనెస్‌ని మనం పొందాలి అనంటే ఫస్టు నేనుతో కలిసిపోయినవన్నీ సెపరేట్ అవ్వాలి.
అంటే విడిపోయి ఎవరి దగ్గరో దూరంగా ఉండడం కాదండి. సో, మనకి మనం ఉండడం అనేది తెలియాలి. అలా మీరు కేవలము ఈ లింగ భేదాన్ని వదిలేసి దేహము, మనస్సు, బుద్ధి ఇలా విడగొట్టుకుంటూ ఎన్నో రకాల దాంతో మనం విడగొట్టుకునే ఉన్నాము కానీ, అన్నీ కలిసిపోయి ఉన్నట్టు ఉంటుంది. నిద్రపోయినప్పుడు ఎక్కడికక్కడ సెపరేట్ అవుతూ ఉంటాయి. లేదా మీరు ధ్యానం చేసినప్పుడు మీ మనస్సు అంటే మీ ఆలోచనే మీ మనస్సు కదండీ! మీ ఆలోచన వస్తుందని తెలుస్తుంది. అది అలా పోతుంది అని తెలుస్తుంది. అది మనల్ని డిస్టర్బ్ చేయట్లేదని తెలుస్తుంది. అంటే మీరు నేనుగా ఉన్నప్పుడు మీ బుద్ధి కానీ, మీ దేహం కానీ, మీ మనస్సు కానీ మిమ్మల్నేం చేయట్లేదు. కలిసిపోతేనే ఇదిగో ఇలా దుఃఖమొస్తుంది. కాబట్టి మీ మనస్సు, మీ బుద్ధి, మీ దేహము మీరు ధ్యానంలో డీప్‌గా ఎళ్ళినప్పుడు అవన్నీ అలా వస్తున్నట్టు కనిపిస్తాయి కానీ, మీ శరీరాన్ని కదపలేకపోతున్నాయి, మిమ్మల్ని కదపలేకపోతున్నాయి. ఇది మీరు గుర్తిస్తే మీకు తెలుస్తుంది. మీరు ధ్యానంలో ఆలోచనొస్తోంది కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. శరీరం కాలెక్కడో నొప్పొస్తోంది కానీ కదపబుద్ధేయట్లేదు. బుద్ధిలో ఏదో వస్తుంది కానీ అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. పక్కనేదో చప్పుడవుతుంది కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. అంటే మీరు మీరుగా యథార్థంగా ఉన్నారు. అది నేను. ఓకే. ఈ నేను విడగొట్టడం చాలా కష్టమండి. మీకు అర్థమయ్యేటట్టు విడగొట్టడానికి మాకు పేగులు తెగిపోతాయిక్కడ. అలా ఉంటుంది. సో, మొత్తం మీద ఏదో ఎటో వెళ్ళి మొత్తం మీద నన్ను నేను మర్చిపోయాననుకుంటున్నాను. మర్చిపోయి క్లాస్ చెప్పాను. అంటే ఒక ఎక్స్‌పీరియన్సే పాఠమవుతుంది. అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇలా చెప్పాలి, అలా చెప్పాలని ఏమి ఉండదండి. ఆ టైంకి ఈశ్వరుడు ఎలా ఇస్తే అలా వెళ్తుంది. కాబట్టి మీరు ఆత్మ అనే స్థాయిలో ఏం పెట్టకూడదు. ధ్యానంలో మనకి లింగ భేదం తెలియట్లేదు, మనసు తెలియట్లేదు, బుద్ధి తెలియట్లేదు, శరీరం తెలియట్లేదు. మరి మీరెలా ఉన్నారు? ఆ అతీతమైన సత్ అంటే నేను అంటే సత్. ఆ సత్తులో నిలిచి ఉన్నారు. మరి నేనుపై ఉండే ఆధ్యారోపాలన్నీ పక్కకి తొలగించడానికి ప్రయత్నమే ధ్యానం. ఓకే. అలా ధ్యానం చేస్తున్నప్పుడు అందుకే ధ్యానానికి సంబంధించిన జ్ఞానం ఉండాలంటున్నాను నేను. ఆ జ్ఞానం లేకుండా ధ్యానం ఏదో వచ్చేసి కూర్చుని కళ్ళు మూసుకుని లేకపోతే ఇలా కాదు. ఆ క్లారిటీ ఉండాలి. ఆహ్, ఆ వివరణ, ఆ విచారణ మీలో ఉంటే సెపరేట్ అయిపోతారు. సో, ఈ అధ్యారూపాలన్నీ విడిచిపెట్టేస్తాను. వ్యవహారంలో ఉంటాయి. వ్యవహారంలో ఆధార్ కార్డ్ ఉందండి. నా పేరు రాయాలి. లేకపోతే నా కులం రాయాలి. మా ఊరు రాయాలి. నా ఆస్తి రాయాలి. అన్నీ రాయాలి. అవి కాదండి. నేను ఆత్మని అన్నాననుకోండి వెళ్ళి రమ్మంటా. సో, జాబ్‌కి వెళ్లారు. మీ ఐడెంటిటీ కార్డ్ చూపించాలి. సో, కాదండి నేనంటే నేనే అని మీరు వాదిస్తే దానివల్ల ఉపయోగం లేదు. అవసరం కార్డ్ చూపించు. అయిపాయే. అయిపోయింది. సో, ఈ బట్టలేసుకున్నంత మాత్రాన నాకు ఐడెంటిటీ లేకుండా మరి లోక వ్యవహారంలో ఎలా కుదురుతుందండి? సో, దానికొక కార్డ్ ఏదో ఉంటుంది. అది చూపించి ఓకే. అంటించుకోకంతే. వాడికి అవసరం అది ఇచ్చేస్తాం. మళ్ళీ అక్కడ వాదించటం కాదు. కానీ నా లోపల నాకు తెలియాలి. ఎవరి కోసమో కాదు. నా లోపల నేను అంటే ఏమిటి? ఓకే. నేను అంటే నా స్వరూపము లేకపోతే సత్, ఆత్మ ఏమైనా అనుకోండి. నేను అంటే ఏమి అంటించుకోని స్థితి. నా ఇల్లు, నా పిల్లలు, నా వస్తువులు, నా బ్యాంక్ బ్యాలెన్సు, నాది ఏమి అంటించుకోకుండా నీకు నువ్వుగా యాజ్ ఇట్ ఈస్‌గా ఉండే టైం ఒకటి తీసుకోమని చెప్తున్నాను. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడో, లేకపోతే ఆధార్ కార్డ్ చూపించినప్పుడో, ఐడెంటిటీ ఏదో బస్ ఎక్కారు చూపించాలి. ఓకే. చూపించినప్పుడు ఇవన్నీ ఓకే. అక్కడికి వెళ్ళి నేను తండ్రిని, నేను భార్యని, నేను కూతుర్ని అనం కదండీ! సో, అలాగే మీరంటూ ఉండడానికి ఒక టైంలో అన్నింటిని విడిచిపెట్టి, ఒక టైంలో ఇప్పుడు ఇక్కడికొస్తారు. అన్నీ వదిలేసొచ్చారు కాబట్టి ఆశ్రమం వచ్చాము.
అనుకున్నా. చాలా హాయిగా ఉంటుంది. ఈ ప్లేస్‌లో ఈ ఓంకారానికి, ఆ వైబ్రేషన్స్‌కి ఒక హాయి ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉందండి అని. ఓకే. నువ్వు అలా ప్రశాంతంగా ఉండడానికే ఈ ఏర్పాటంతా కూడా. సో, మేము ప్రశాంతంగా ఉండడానికి మాతో పాటుగా కొంతమంది ప్రశాంతంగా ఉండడానికి ఈ ప్లేస్. సో, మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండడానికి మీ టైం ఏంటి? అనేది నేను అడుగుతున్న ప్రశ్న. కాబట్టి మీరు యదార్థంగా నేనుని స్వీకరించటం అంటే ఎటువంటి జిజ్ఞాస లేకుండా, ఎటువంటి వాసన లేకుండా, మనస్సులో నెలకొన్న ఒక స్వరూప స్థితి అంటే మనస్సు కాదు అది. మనస్సు కూడా లేని ఒక స్వరూప స్థితి. అది ధ్యానంలో మీకు అనుభవం వస్తుంది. అయితే ధ్యానంలో అడ్డొచ్చేవి కూడా మీరిలా తొలగించుకోవాలి. ఎలాగా? అంటే ఇప్పుడు ఎటువంటి ఆధ్యారోపణ లేని నేను ఉన్నాను. అదే భగవాన్ ఉండడం అంటే చెప్పింది. ఊరక ఉండమన్నాడాయన. ఆయన భాషలో అలా చెప్పాడు. ఊరక ఉండమని. ఊరక ఉండమంటే ఏంటి? ఈ నేనుపై అన్ని ఆధ్యారోపాలు మీద వేసుకోకుండా ఉండడం అని చెప్పాడు. ఓకే. అలా ఉండడము ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఆ క్షణాలేవైతే ఉన్నావో అవి నీ సొంతం అని చెప్పారు. మిగతావన్నీ నడిసేసేవాళ్ళు, నడిసేవి అన్ని చెప్పారాయన. కాబట్టి మనం కొంచెం యంత్రాల్లా కాకుండా, కొంచెం మనిషిగా జీవించటానికి మన సమయం. ఈ క్షణంలో నేను మనిషిగా ఉండడం అనేది మనం అది పట్టుకోగలగాలి. సో, అలా మీరు మీ సాధన అంటే అదేనండి. అంటే మరిప్పుడు మనిషినే గదండీ అని అనకూడదు. మనిషిని అనుకుని అన్నింటితో కలిసిపోయున్నాను. నేనేమంటున్నానంటే సెపరేట్ అవ్వడానికి మీ సమయం. ఆ సమయాన్ని తీసుకోవాల్సుంటుంది. ఇప్పుడు ఈరోజు క్లాస్ ఎగ్గొడతారు కొంత. ఏం అర్థమవుతుందండి? ఇవన్నీ చెప్పేస్తాం. ఇవంతా చెప్పేస్తాము. ఆ తర్వాత కూడా నేను గురించి చెప్తాను. కానీ ఆ క్లారిటీ మైండ్‌లో ఒక సెక్షన్ పోయింది. ఇలాగే ఉంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ మైండ్‌లో పోతుంది. అంటే ఇంపార్టెన్స్ దేనికిస్తున్నాను నేను? నా కోసం ఇవ్వడం మానేసి అన్నింటిని నెత్తి మీద వేసుకొని ఇస్తాను. కదండీ! ఎమర్జెన్సీలేముండవండి. ఎమర్జెన్సీలు మనం కల్పించుకున్నాం. ఈ ప్రాణం పోతుంది. ఉండండి ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది. అప్పుడు ఇది చూసుకొని వస్తానని ఎప్పుడన్నా అనగలరా మీరు? లేదా? ఈ శరీరం సిక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు. ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది. స్టేజ్ ఎక్కుతూ కళ్ళు తిరిగి పడిపోయామనుకోండి. ఇప్పుడు నా మీటింగ్ ఏమైంది? అంటే కుదరదు. ఇంకో పనుందండి అంటే అయిపోయి నా మీటింగ్ అనేస్తాం. కాబట్టి ప్రతి ఎమర్జెన్సీ మనం సృష్టించుకున్నదే. వేరే వాళ్ళు సృష్టించింది కాదు. ఈ విషయం నాకు చాలా సంవత్సరాల తర్వాత అర్థమైంది. నాకు క్లాస్ మాత్రమే ఎమర్జెన్సీ అని పెట్టుకున్నప్పుడు జీవితంలో అన్నీ పక్కపోయినాయి. ఈ క్లాసు ఎందుకు? పోనీ ఏమన్నా ఫీజు తీసుకుంటానా ఏంటి? ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఇంత తాపత్రయం ఎందుకు? నడుము పడిపోతున్నా, లేతే ఒంట్లో బాగోపోయినా, ఏం చేస్తున్నా, ఎప్పుడు నవ్వుతూ క్లాస్ ఎందుకు చెప్పాలండి? అంటే ఇంపార్టెన్స్ దేనికైతే నేనిచ్చానో అక్కడ శరీరం సహకరిస్తుంది. పరిస్థితులు కూడా సహకరిస్తాయి. అన్నీ సహకరిస్తాయి. సో, నా ఎమర్జెన్సీ అంటూ ఏదీ లేదు. ఉన్నదేదైతే ఉందో దాన్ని నేను యాక్సెప్ట్ చేయటం అనేది ఉంటే ఎమర్జెన్సీలన్నీ పక్కకెళ్ళిపోతాయి. ఇది చాలా చిన్న క్లారిటీ అండి. కానీ మనుషులు ఈ క్లారిటీ కూడా తెలీదు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదో తెలీదు. ముందు ఫస్ట్ నీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అట్‌లీస్ట్ వారానికి ఒక రోజు నేను తెలుసుకునే జ్ఞానానికైనా నేను ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇంకా అన్నింట్లో నేనున్నానని అర్థం. అన్నింట్లో కూరుకుపోయానని అర్థం. అదేంటండి రాని వాళ్ళకి చెప్పాలి మీరు, వచ్చిన వాళ్ళకి చెప్తున్నారంటే రాని వాళ్ళకి మాకు సంబంధం ఉండదండి. వచ్చిన వాళ్ళకే ఇంకొంచెం గట్టిగా చెప్పి
వాళ్ళకి బలం చేకూర్చడం అనేది ఉంటుంది. ఈ ఈ విషయం నెక్స్ట్ క్లాస్‌లో చెప్పాలి. కానీ ఈ క్లాస్‌లోనే చెప్తాను నేనైతే. ఎందుకు చెప్తాను? అంటే వచ్చిన వాళ్ళు శ్రద్ధాభక్తులు. వాళ్ళకి ఆ శ్రద్ధ ఉంది. ఇంకొంచెం శ్రద్ధ యాడ్ చేయాలి. శ్రద్ధ లేని వాళ్ళకి ఇంకొంచెం శ్రద్ధ మనం పొయ్యలేం. ఓకే. కాబట్టి నేను అని మీరేదైతే అంటున్నారో దాని మీద ఆరోపించినవి కొద్దిసేపైనా రోజు మొత్తంలో పక్కన పెట్టండి. పెడితే మీరు యథార్థముగా స్వరూప స్థితిలో లేతే ఆత్మస్థితిలో ఉండడం. ఆత్మ గురించి అన్వేషించక్కర్లేదు. అదిగా ఉండడమే అని మహాత్ములు వేదాల యొక్క సారం, మహాత్ముల యొక్క సారం అదే ఉంది. సో, దాన్ని ఓకే. నేను అంత ఈజీ కాదు. ఇంకా ఉంటుంది. కాకపోతే మాక్సిమం అయిపోయింది మీకు చెప్పడం. మిగతాదంతా ఈ నేనుతో అసత్తేంటి అనేది చెప్పడమే ఉంటుంది.